వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్. సో మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే పురాణా పూల్ ఫిష్ మార్కెట్ టువర్డ్స్ జియాగూడ రోడ్. ఇక్కడ కంప్లీట్ గా మునిగిపోయి వరదలతోటి ప్రవాహం తోటి ప్రతిరోజు ఈ వర్షం తోటి ప్రజలు ఎంత బాధపడుతున్నారో, ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో కంప్లీట్ గా మునిగిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయినది వాళ్ళ సామాన్ కానీ ఏదైతే వాళ్ళు పెట్టాలనుకుంటున్నారో. సో మనం ఇక్కడ ఒక చిరు వ్యాపారి ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతోటి. అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు అసలు ఈ వర్షం అనేది ఎన్ని రోజుల నుంచి వస్తుంది? మీ సామాన్ అని మీరు ఏదైతే అన్నారు కదా, ఎప్పుడు పోయింది అదంతా చెప్పండి. నిన్న పోయింది మేడం. మొన్న వచ్చింది మొత్తం వర్షంతో మొత్తం నీళ్ళు ఇక్కడ వచ్చేసి మొత్తం కొట్టుకోండి. 3 బండిస్ నావే ఉన్నాయి. ఇలా మొత్తం సామాన్ ఉండే నావి, పువ్వులు, నిమ్మకాయ సంచులు అవి ఉండే, గుమ్మడికాయలు ఉండే, అన్ని మునిగిపోయి వెళ్ళిపోయినాయి మేడం. అంటే ఇది వర్షం పడేటప్పుడు మీరు ఉన్నారా? మొన్న సాయంత్రం ఉన్నాము. మొన్న సాయంత్రం ఉండేస్తే ఇట్లా గేట్లు ఓపెన్ చేస్తారని మాకు అలర్ట్ చేశారు. అలర్ట్ చేయగానే మేము వెళ్ళిపోతే మేము అనుకోలేము ఇంత వర్షం వస్తుంది, ఇంత నీళ్ళు వస్తుందని. ఇక ఒకసారి మొత్తం కొట్టుకుపోయింది. నేను మార్నింగ్ వచ్చి చూస్తే మొత్తం ఏం లేవు అసలు మా. అంటే ఇప్పుడు వాళ్ళు అలర్ట్ ఇచ్చినప్పుడు ఎంత ప్రవాహం వస్తుంది అసలు మీకు ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? ఇదే మొదటిసారా? ఇంతకు ముందు కూడా వచ్చింది, కానీ అది మా తాత వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ప్లస్ దాని తర్వాత ఇప్పుడు వచ్చినాయి సేమ్. ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి, మధ్యలో వచ్చినాయి, కానీ ఇంత నీళ్లు రాలేవు. అక్కడక్కడ ఆ గుడి దాకా వచ్చేసి అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయినాయి. కానీ ఇక్కడ ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం ఇది ఇక్కడ. ఇది మునిగింది అన్నారు కదా, మీ షాప్ అది అన్నారు కదా, మునిగింది మీది? ఆ షట్టర్ మొత్తం మునిగింది మేడం. లోపల మొత్తం సామాన్ అంతా పచ్చిగా ఉన్నాయి. కంప్లీట్ షట్టర్ మొత్తం ఈ మొత్తం పోయినుండే, అది మొత్తం మునిగింది. అవును, అంత మునిగింది. మొత్తం సామాన్ అంతా పోయినాయి. అంత మునిగినందుకే మొత్తం సామాన్ అంతా. మరి ఇక్కడ ఇన్ని ఇల్లులు ఉన్నాయి కదా, ఇక్కడ ప్రజలందరూ అట్లానే ఉన్నారా? ఉన్నారు మరి. ఇక ఏం చేస్తారు వాళ్ళు, తప్పదు కదా. వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉన్నాయి, అవి ఎక్కడ పోలేని చోటు ఉంది కదా, అది ఇక్కడ ఉండాల్సిందే. సో ఇంత జరిగింది కదా, మీకు ఎంత నష్టం అయింది? మేబీ ఒక 30,000 పెట్టినాం మేడం. అందులో ఒక 5,000 సేల్ చేసినాము. మిగతా 25,000 అయితే లాసే ఉంది. ఇక మాకు ఏం లేవు. మరి మీకు ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ కానీ ఏదైనా వచ్చిందంటారా? ఏం లేదు. నిన్న కూడా వచ్చారు టీవీ ఛానల్స్, కానీ మా మిసెస్ తోని కూడా మాట్లాడారు. ఆమె వేసుకుంటారు, బాగా చెప్పింది. అది మొత్తం ఏమేమి ఆమె లాస్ అయిందని, మాది ఏమి లాస్ అయింది మొత్తం చెప్పించినాము. చెప్తాంలే అని చెప్పిండ్రు, కానీ ఇంకా ఏం చెప్పలేము. ప్రభుత్వం నుంచి అయితే మీకు ఇప్పటి వరకు మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఏమీ అందలేదు? ఏం లేదు మేడం. అంతే అంటారు. సరే, మీ మిస్సెస్ అన్నారు కదా, సో ఆమె హిందీలో మాట్లాడతారు మేడం. అవునా? ఓకే ఓకే. जब ये बारिश हो रहा था आप थे यहाँ पे? यहाँ थे, 3 बजे तक थे. वहाँ पीछे पानी आ रहा था, तो उतना नहीं आता ना बोल के पूरा माल लगा था. और 12 बजे इतना खोला, कहते 16 गेट खोल दिया कहते. इससे पूरा पानी पूरा बह के हमारा पूरा चलेगा माल. निम्मकायल थैला, नींबू, फूल, गुम्मड़कायल, वेट गुम्मड़कायल, लाल गुम्मड़कायल अंता पोइंది. सब चलेगा. तो आपको कोई ये अपना गवर्नमेंट से कुछ सपोर्ट मिला? नहीं मिला मैडम, अभी तक नहीं मिला. कोई कुछ भी नहीं बोले देने के लिए? कुछ आए क्या आगे? नहीं बोले. 50-60 हजार का माल था मेरा, पूरा चलेगा. कुछ भी नहीं बचा. आपका घर कहाँ पे है? जियागुड़ा मैडम. इकड़े ఉందా మీ ఇల్లు? आपके पहली बार हुआ क्या ऐसा? ये पहली बार हुआ हमारा. इतने बार पानी आया तो पीछे चले जाता था. आज ज्यादा खोल दिया, इतना गेटा खोल दिया तो नहीं मालूम इतना गेटा खोल रहे बोल के पूरा बह के चलेगा मेरा पूरा माल. ये कब हुआ? कल हुआ? कल परसों रात्रि हुआ मैडम. మొన్న రాత్రి 12 o'clock మొత్తం ఓపెన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఇది అంటే మొన్న రాత్రి అయింది అన్నారు కదా, సో ఆ రోజు వచ్చింది అన్నారు కదా, మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చి చూసుకున్నారు ఇదంతా? నిన్న మార్నింగ్ వచ్చి చూసినా మేడం. ఈ బండి అంతా మొత్తం వాటర్ లో ఇట్లా మునుగుతుంది. మొత్తం గుమ్మడికాయలు నాయి మొత్తం ఇట్లా స్విమ్మింగ్ చేస్తున్నాయి ఇక్కడ. మరి మీకు తీసుకోవడానికి మరి మీరు వచ్చి కొన్ని చిన్న అక్కడ కొనా కొలితే ఆ పోలీసులకు అడుకొని తీసుకుపోయినాం. అది కొంచెం కొన్ని తీసుకుపోయినాం. మిగతాదంతా కొట్టుకుపోయినాయి. మీ ఒక్కరిదే అయిందా? ఇంకా మీకు ఇక్కడ ఎవరైనా ఇంకొక వాళ్ళు ఉన్నారు మేడం. అక్కడ టీ స్టాల్ పెట్టారు ఒక లేడీ, ఆమె 2 బండ్లు పోయినాయి. ఆమె సిలిండర్ ఇక్కడ దొరికింది ఆమెది. నిన్న ఆమె కూడా తీసి ఇచ్చినాం మేము. ఆ అన్న కూడా చూపినామన్నా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన వచ్చి ఆమె సిలిండర్ అది పోయి మొత్తం తీసి ఇచ్చారు. ఇటు సైడ్ వాళ్ళది అయిందా, అటు సైడ్ వాళ్ళకి కూడా అయిందంటారా? అటు సైడ్ అయితే కొంతమంది కూడా అయినాయి మేడం, కానీ కొంతమంది ఇళ్లలో ఉంటారు. షాప్ పెట్టిన అయితే మేము ఉన్నాము, వీళ్ళు ఉన్నారు. ఇక వీళ్ళైతే ఇక్కడ పైన పెట్టి తీసుకున్నారు. మేమైతే ఇక్కడనే పెట్టాలి కదా కట్టేసి.
అయితే ఇప్పుడు ఇది మేకల్ మండి కూడా ఇక్కడ ఉన్నది కదా, అవును మేడం. అవి ఉండేనా వర్షం పడేటప్పుడు? లేదు లేదు, ఇక్కడ లేకుండే. వాళ్ళు గోడాలు ఉండే, గోడాల్లో పెట్టుకుంటారు వాళ్ళు. సాయంత్రం కాగానే గోడాల్లో పెట్టుకుంటారు. ఓన్లీ అమ్మడం సేల్ చేయడానికి తీసుకొస్తారు, తర్వాత సాయంత్రం కాగానే తీసుకువెళ్తారు వాళ్ళు గోదానికి. సో ఇప్పుడు మీరు ఇది ఎన్ని రోజులు బంద్ చేస్తారు? ఇంకా ఇక చెప్పలేము. ఇక నవరాత్రులు ఉన్నాయి కదా, మాదైతే సేల్ చేయాలి, ఎట్లా తప్పదు. ఇక ఇక్కడ కాకుండా అక్కడ పైన పెట్టుకొని సేల్ చేసుకోవాలి, తప్పదు కదా. మీకు వేరే ప్లేస్ ఉందా మరి? ప్లేస్ అయితే లేవు, ఇదే ప్లేస్ ఉంది కానీ ఇక తప్పదు కదా మేడం. క్లీన్ అయితే లేదు, మొత్తం చూడండి ఇట్లా బురద బురద ఉంది. ఇక్కడైతే రాదు ఇక సేల్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది మేడం. ఇక చూసుకోవాలి, అక్కడ పైన ప్లేస్ చూసుకొని పెట్టుకోవాలి ఇక ఏమైనా ఉంటే. पूरा माल लाके डाले, अच्छा पूरा खराब हो गया माल, पूरा चलेगा माल। अब बेचने के लिए पैसे नहीं है, हाथ पर माल नहीं है, वैसी है। సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళకి ఇప్పటివరకు ఎటువంటి సపోర్ట్ దొరకలేదు. ఇది జరుగుతున్నది. ఇంకా ఇక్కడ నడవడానికి అసలు ప్లేస్ అనేది లేదు. పాపం వీళ్ళు చాలా చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఏంటంటే ఇక్కడ అంతా వాళ్ళ సామాన్ ఏదైతే పెట్టుకున్నారో అదంతా కొట్టుకుపోయింది. కానీ ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేయాలని నేను కూడా మా టీవీ ఛానల్ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాను. ప్రభుత్వం తొందరగా సపోర్ట్ చేయాలి. వాకింగ్ లో తెలిసి ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఇక్కడ ఉండే వాళ్ళు, నివసించే వాసులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మాట్లాడి వాళ్ళ నుంచి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఐఎమ్ ఫ్రమ్ దుల్పేట్. ఇక్కడ నుంచి ఉంటారు. ఇక్కడ నుంచి. సో మీరు ఈ వర్షం వచ్చినప్పుడు మీరు ఉండే వాళ్ళు ఇక్కడ? ఇక్కడనే ఉండేవాళ్ళు, ఇక్కడనే దుల్పేట్ బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ ప్రాణపూర్ బ్యాక్ సైడ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ వర్షం ఏదైతే వచ్చింది కదా, సో ఆ రోజు ఏదైతే కొట్టుకుపోయింది అన్నారు కదా, మీరు ఉండే ఇంటికి ఎంత వరకు వచ్చింది? అక్కడ సైడ్ అయితే ఇంకా వాటర్ రాలేదు, వచ్చింది వర్షం. వాటర్ అయితే మస్తు వచ్చినాయి, చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే మాకేం ఇక్కడ ఫెసిలిటీస్ లేని వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళు జనాలు ఏమైతారు చెప్పండి. హై పీపుల్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ బీద వాళ్ళకి ఏం పరిస్థితి చెప్పండి మీరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ గుడిసె ఏంటి, వాళ్ళ ఇల్లు ఏంటి. ఇంత లాస్ అయ్యబడితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ ఏం ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు వాళ్ళు, ఇక్కడ ఏం లేదు. ఇది జరిగినప్పుడు మీరు ఇప్పుడు మీరు ఎవరి ప్రభుత్వం నుంచి కానీ వేరే ఏదైనా ఎన్జిఓస్ నుంచి సపోర్ట్ ఏమైనా వచ్చిందా? ఏం సపోర్ట్ రాలేదు. ఇక్కడ ఏం సపోర్ట్ ఉందండి? ఏం బీద వాళ్ళకి అసలు సపోర్టే లేదు. ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేదు. టెంపుల్ కి కూడా ఏం సపోర్ట్ లేదు, ఫెస్టివల్ లేదంటే ఇక్కడ ఎట్లా గవర్నమెంట్ ఉంటుందో ఏంటో. ఇంకా ఈ గుడికి దారి ఉంది అంటారా? దారి ఉంది, అవును, వెళ్ళే వాళ్ళము దారి ఉంది. ఇక్కడ అక్కడ నుంచి కూడా దారి ఉంది, ఇక్కడ నుంచి కూడా దారి ఉంది. ఇప్పుడు ఆ శివాలయంలో ఇప్పుడు శివుడు మునిగే ఉన్నారు, మొత్తం మునిగిపోయినాడు శివుడు. ఆల్మోస్ట్ సగం గుడి మొత్తం మునిగిపోయింది. అక్కడ ఇంకొక శివాల ఘాట్ అని ఉంటది, అక్కడ వాళ్ళంకా మొత్తం మునిగిపోయినాయి వాటర్. శివుడు మొత్తం మునిగిపోయినాడు. ఇది ఏదైతే జరిగింది కదా, ఇది మొదటిసారా రావడం ఇట్లా? ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం. మేము బుద్ధి పెరిగింది. అసలు మా తాత ముత్తాతల ఈ నీళ్లు వాటర్ రావుతుంది, ఇంటికి తీసుకుపోయి పెడుతుంది. అసలు మొత్తం మురికి గిరికి అలా అంతా జమ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూసినదిగా ఏంది ఇంకా ఇవ్వాలంటే ఇష్టం వచ్చింది, గుడ్సెలు వేసుకొని అది వేసుకొని అలాగే డేంజర్. ఇది హమేషా కంటిన్యూ వాటర్ వైడ్ పోతుంది. పక్క ఉన్న అవి ఇవి కాన్సర్ అన్ని కదా, ఇవి దారి లేదు ఓనికే. దారి ఉంటే వెళ్ళిపోతాయి. పక్కలో పోయింది గుడ్సెలు, పక్కలో పోయింది అది కబ్జా చేసి అక్కడ ఇట్లా జరుగుతుంది. లేకుంటే ఆ టైంలో ఏంది మొత్తం క్లీన్ ఉంటుండే, ఒక గుడిసె లేకుండా ఉండే, ఏం లేకుంటుండే. అయితే దీని పేరు మూసా నది ఎట్లా వచ్చిందంటే నిజాం పీరియడ్ లో ఆ జమానా నుంచి మూసా నది అంటే ఒక పవిత్రమైన నది. ఇది మొత్తం వరల్డ్ లో ఇది పవిత్రం. ఇలా వాళ్ళన్నా చనిపోతే కూడా ఇలా బొక్కలు గిట్టేసి అది రాయి అయిపోతుంది. ఇలా 100% ఇది ఎవరికన్నా అది చచ్చిపోయిన బొక్కలు కూడా వేస్తే ఇలా రాయి అయిపోతుంది. అటువంటి మూసా నది ఇది మొత్తం వరల్డ్ లో ఇక మూసా నది అంటే. అయితే ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ పక్క ఇక్కడ పక్క గుడిసెలు అవి ల్యాండ్లు కట్టుకొని మొత్తం ఇలా చేయడం వల్ల నదికి దారి లేక రేవంత్ రెడ్డి సార్ అందుకే నర్మిల హైడ్రాన్ చేసిండ్రు. ఆయన మీద రివర్స్ 40 ఏళ్ళ సందు ఉన్నాం, 50 సందు అదే ఉండొచ్చు, 40 ఇట్లా వచ్చినప్పుడు అయితే వాళ్ళే కొట్టుకోపోతారు. ఆయన మంచి గురించి చేసిండు, ఆయన హైడ్రాన్ని తీసిండు మంచిగా. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిండు వాళ్ళకి తీసేసి. అయితే ఏంది గవర్నమెంట్ మంచి పనే చేసిండు. అప్పుడు చుట్టుముట్టు పక్కల పాయింట్ ఉన్న గుడిసెలు బిడిసెలు తీసేది. ఎప్పుడన్నా డేంజర్ ఇదని అలా సంజాన్సి చేసి వాళ్ళకు కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. అయితే ఇది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏంది జర ఇంకా మంచిగా హైడ్రా తీసేసి వాటర్ బోనీకే క్లోజింగ్ చేసేయాలి.
అయితే ఇది మొదటిసారి జరిగింది అంటున్నారు. ఇది ఫస్ట్ టైం ఎప్పుడు రాలేదు. సో ఇక్కడ ఓన్లీ అంటే ఏదైతే చిరు వ్యాపారులు నష్టపోయారు అన్నారు కదా, ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? కొన్ని వాయకులు గిట అంటే సిల్లిపాయి పడ్డాయి కొట్టుకోపోయింది అనుకో, వాళ్ళకైతే ఇక్కడ ఈ నదిలో ఏం కాలేదు. నదిలో అంటే నది కాకుండా ఈ వర్ష ప్రవాహం నుండి ఈ జరగని నుంచి ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? కాలే ప్రాణ నష్టం ఇక్కడ నది ఏం కాలేదు. అంతా శివుని దయ, శంకర్ భగవాన్ భోలేనాథ్ అందరు ఉన్నారు ఇక్కడ, కానీ ఏం లేదు. కానీ గవర్నమెంట్ నుంచి మాకేం లేదు, ఎవరైతే కబ్జా చేసి ఉన్నాయి అవి తీసేస్తే మూసా నదికి వాటర్ పోనీకి మంచిగా ఫ్రెష్ ఉంటుంది అట్లా. ఓకే, సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఏమంటున్నారు ఇక్కడ ప్రజలు అంటే ఇది ఈ మూసీ నది మొదటి నుంచి కూడా దీన్ని పవిత్ర నదిగా భావించే వాళ్ళంట. ఇక్కడ ఉండే జనాలు ఎవరైతే 40 ఏళ్లుగా నివసిస్తున్నారో వాళ్ళు చెప్పారు. సో ఇలాంటి పవిత్ర నదిని ఏం చేశారంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే పురాణాపూల్ శివాలా ఘాట్, చాలా పురాతనమైన గుడి, అంటే శివుని గుడి ఇది. ఇక్కడ ఎందుకున్నామంటే ఈ గుడిలో కూడా వాటర్ చాలా వచ్చేసి ఆ ప్రవాహం ఏదైతే వాళ్ళు గేట్స్ ఓపెన్ చేశారో మొత్తం ఇక్కడ భక్తులు మెట్ల మించి దిగి వెళ్ళడానికి ఏదైతే దారి ఉంది కదా ఆ దారి కూడా మొత్తం మునిగిపోయింది అనేసి ఇక్కడ ఉండే భక్తులు కానీ ఇక్కడ ఉండే ప్రజలు కానీ చెప్తున్నారు. అసలు ఏంటంటే లోపలికి వెళ్ళి చూద్దాము ఎక్కడి వరకు మునిగింది, అసలు ఏం జరిగింది, ఇక్కడ ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు భక్తులు. సో ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఇక్కడ రెగ్యులర్ గా వచ్చే శివాలయంకి వచ్చే భక్తుడు ఉన్నాడు, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. సో మీరు చెప్పండి, అసలు ఇక్కడ మీరు రెగ్యులర్ గా ఈ గుడికి వచ్చే వాళ్ళ? ఇక్కడే ఉండేటోళ్ళం మేడం. ఇది ఇట్లా ఇంతకు ముందు 10 సంవత్సరం కింద ఇట్లా వచ్చింటే వాన, అప్పుడు ఇట్లా లేకుంటే అక్కడ దాకా నీళ్ళు వచ్చి పోయింటే, ఇప్పుడు ఏమైందంటే ఈసారి వాన వచ్చింది కదా, మొత్తం ఇట్లా రాయిలు ఆడ మొత్తం కలిగిపోయినాయి. ఆడ 2 కుక్కలు ఉంటాయి కదా, ఆ 2 కుక్కలు ఒక కుక్క అక్కడ ఉంటే ఒక కుక్క ఇక్కడ ఉంటే, అయితే మొత్తం నీళ్ళ నుంచి ఇది అని లేదంటే 60-70 సంవత్సరం పాత గుడి ఇది. 70-60 సంవత్సరం పాత, చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాం పోతాం. సో మీరు ఏదైతే ఉన్నారు కదా ఇప్పుడు అంటే ఎప్పుడు జరిగింది ఇది? 2 రోజుల క్రితం? 2 రోజుల క్రితం జరిగింది. ఇది సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు ఇడిచినారు వాటర్ మొత్తం, ఆ టైం కి జరిగింది ఇది. అయితే అప్పుడు గుడి ఓపెన్ ఉండిందా? అది వాటర్ ఇడిచిన తర్వాత ఆల్రెడీ బంద్ చేసినారు, అప్పటికి పోలీస్ అలర్ట్ చేసినారు, బంద్ చేసినారు గుడి అప్పటికి. అంటే భక్తులు ఎవరైనా వచ్చారా ఇక్కడికి అప్పటికి? ఆడ పంతులు ఉంటే, ఆడ పంతులు 2 పంతులు ఆడ ఇరికిపోయింటే వాళ్ళకి రెస్క్యూ చేసినారు, కిరణ్ నుంచి ఇట్లా మీదకెళ్ళి తీసినారు వాళ్ళకి. పంతులు అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు లోపల ఉన్నప్పుడు వర్షం నేను పోతుంటే అప్పటికి మొత్తం నీళ్ళు పోతుంటే నైట్ ఎక్కువ. ఓకే, అంటే వీళ్ళు పంతులను రెస్క్యూ చేసేటప్పుడు వేరే వాళ్ళు ఇక్కడ ఉండి చూసారా? చూసారు మేడం, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే, అందరు ఉంటే, పబ్లిక్ ఉంటే కిరణ్ ఆడ నిలబడి అట్లా మీదకెళ్ళి చూసినారు. మొత్తం గుడి ఉందా అక్కడ చూపించండి. ఈ గుడి మొత్తం ఈడ దాకా మునిగిపోయింది, అది ఆడదాకా నవగ్రహాల గుడి అక్కడ దాకా మునిగిపోయింది. ఆడ ఆ దుఃఖం లేదా ఎల్లోపడి ముందు అక్కడ దాకా వాటర్ వస్తుంది మేడం. ఆ సర్వీస్ రోడ్ అవుటర్ సైడ్ ఓఎస్సీ రోడ్ అని ఉంది, 100 ఫీట్ ఓఎస్సీ రోడ్, అది మొత్తం మునిగిపోయింది. లోపల వెళ్ళాక గోడ చూడండి పచ్చిగా ఉంటది కదా, ఆ హైట్ దాకా వచ్చింది గోడ కింద ఉంది. ఇప్పుడు మీరు చూడండి గోడ పచ్చిగా ఉంది కదా, ఆ హైట్ దాకా వచ్చింది. ఇది శివాలయ ఘాట్ గుడి 1963లో కట్టింది ఉంది. దేవుడు ఏమైనా మునిగాడా? దేవుడు అక్కడ దాకా పోలేదు మేడం. ఇది పాము ఉంది కదా, పాము అది కట్ట దగ్గర వచ్చింది నేను. సో మరి ఇప్పుడు మునిగినప్పుడు మళ్ళీ మీరు ఏమైనా క్లీనింగ్ ప్రక్షాళన చేస్తారా? అవుతుంది మేడం, క్లీనింగ్ ప్రక్షాళన వస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇది మొత్తం ఇట్లా కిందికి రండి, ఇది ఉంది కదా, ఇది మొత్తం ఇక్కడ దాకా హైట్ వరకు పడింది. ఈ మొత్తం ఉంది, ఆ హైట్ దాకా వచ్చింది మొన్న నైట్. ఓకే, ఈ మొత్తం ఇది ఇక్కడ ఇది ఉంది కదా, ఈ మొత్తం ఇది సార్, ఇది మొత్తం ఇక్కడ మొత్తం ఇక్కడ దాకా వచ్చింటే, ఈ లెవెల్ దాకా నీళ్ళు వచ్చింటే, ఇది శివాలయ ఘాట్ గుడి. టైల్స్ ఉండే పోయిందంటారా? ఈ టైల్స్ మొత్తం ఉంటే పోయింది. అప్పటికి నీళ్ళు వచ్చినప్పుడు ఈడ ఒక డాగ్ ఉంటే, ఆడ ఒక డాగ్ ఉంటే, ఆ డాగ్ లో ఏం కాలే, ఆ డాగులు అక్కడనే ఉన్నాయి, 2 డాగులు అవే ఉంటే, ఆ బ్లాక్ డాగ్ అటు సైడ్ ఉంటే, వైట్ డాగ్ ఇటు సైడ్ ఉంటే.
అవేం కొట్టుకోపోలేదు. ఏం కొట్టుకోపోలే. ఆ 2 డాగ్ ఉంటే మంచిగానే ఉంటాయి. అదే అదే అవే డాగ్స్. వాళ్ళ పంతులు వాళ్ళు లోపల వాళ్ళు ఇరికిన వాళ్ళు ఉంటాయి. అంటే వాళ్ళు వర్షంలో ఉన్నారా? అంటే లోపల ఇక్కడనే ఇరికి ఉంటారు. పైన ఉంటే ఇక్కడనే ఉంటే వాళ్ళకి రెస్క్యూ చేసినారు. ఓకే. సో ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుందా గుడిది? జరుగుతున్నాయి మేడం. సాఫ్ సఫాయి జరుగుతుంది. మొత్తం చేస్తున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు. ఓకే. మరి ఈ క్లీనింగ్ అవుతూనే ఉంది కానీ గుడి ఓపెన్ చేశారా? గుడి ఓపెన్. ఇప్పుడైతే తాళం ఉంది ప్రస్తుతం. రాలే పంతులు రాలే అనుకుంటా. ఇవాళ రాలే అనుకుంటా. పంతులు ఉన్నప్పుడు తీస్తారు. ఆరతి అవుతుంది, డైలీ ఆరతి అవుతుంది, డైలీ పూజ అవుతుంది. ఈ నీళ్ళ అనేది మేడం అది 17 నంబర్ వరకు వచ్చింది మేడం. ఇది పాయింట్ నంబర్. ఇది 16 to 17 దాకా వచ్చింది వాటర్. ఈ పాయింట్ నంబర్. ఇది ప్రాణాపూల్ శివాలయం గుడి. ఇది ప్రాణాపూల్ శివాలయం గుడి 1963 లో కట్టినది ఉంది. చాలా పాత గుడి ఇది. ఈ లెవెల్ మొత్తం వాటర్ ఈ లెవెల్ ఉంటే అది అటు సైడ్. ఇదే గుడి ప్రాంగణంలో ఏవైతే మనం అనుకున్నాం కదా, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు కానీ గుడి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని పిలిచి ఏవైతే పాడైనాయో, ఎందుకంటే ఇక్కడ మొత్తం మునిగిపోయడం వల్ల ఈ మోటార్స్ ఇక్కడైతే గుడికి సంబంధించిన వాటర్ సప్లైకి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా రిపేర్కి వచ్చేసాయి. ఇక్కడ ఉండే రూమ్స్ కానీ అన్నిట్లలో వాటర్ వచ్చేసాయి. సో ఇక్కడ మనం ప్రైవేట్ వాళ్ళు ఎవరో రిపేర్ చేస్తున్నారు. ఏంటిదానంటే మనం తెలుసుకుందాం. సో మీరు ఇది గుడికి సంబంధించిన మోటారా? గుడికి సంబంధించిన మోటార్ మేడం. ఇది రిపేరింగ్ అయ్యింది. మోటార్ నడవట్లేదు, బయటకు తీసి రిపేరింగ్ చేయాలి. ఇప్పుడు ఎంత లోతులో ఉందంటారు అది? ఇది 200 feet ఉంది మేడం. ఇప్పుడు మీరు నించుందంతా బురదలోనే బురదలో ఉన్నాం. ఇంత ఉండకపోయేదా? ఇంతకు ఉండకపోయేది. సో ఇప్పుడు ఇది ఎంత బురదలోనే ఉన్నారు మీరు? బురదలో ఉన్నాం. ఇప్పుడు మోటార్ ని తీసి బయటికి రిపేర్ చేయాలి. ఇదేంటి వాటర్ సప్లైయా? వాటర్ సప్లై. గుడికి వాటర్ కొడతారు, మొత్తం సాఫ్ చేస్తారు. ఇప్పుడు లేదు, వాటర్ సప్లై లేదు, రావట్లేదు, మోటార్ రావట్లేదు అని ఇప్పుడు బయటికి తీస్తున్నాం దీన్ని. ఇప్పుడు మరి ఇది రిపేర్ ఎంత సేపట్లో అవుతుంది? 1 day పడుతుంది మేడం. 1 day పడుతుందా? సో 1 day వరకు ఇక్కడ క్లీనింగ్ అనేది ఉండదంట. అందుకే గుడి ఇవాళ క్లోజ్ ఉందా? క్లోజ్ ఉంది అంటే రిపేర్ అయ్యే వరకు. ఈ మోటార్ రిపేరింగ్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ అవుతుంది. ప్రక్షాళన అయినాకనే గుడి భక్తులకి దర్వాజాలు తీసి భక్తులకి అలా. ఓకే, మైక్ తీస్తే పడిపోతుంది మైక్. సో ఇక్కడ భక్తులు ఏం కోరుకుంటున్నారంటే, మనం చెప్పాము మన ఛానల్ నుంచి, ఇక్కడ భక్తులు ఏం కోరుకుంటున్నారంటే ఈ గుడికి క్లీనింగ్ కానీ సపోర్ట్ కానీ ప్రభుత్వం నుంచి రావాలి అని. ఎందుకంటే చాలా జరిగింది అక్కడ చూస్తున్నాము. ఈ గుడిలో ఉండే వాళ్ళు మాత్రమే వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు. చాలా అంటే ఏదంటే మూసి నుంచి వచ్చే బురద కానీ కొట్టుకొచ్చిన సామాన్ అదంతా ఈ గుడి చుట్టూ ప్రాంగణంలో పడి ఉన్నది. సో వీళ్ళు ఇక్కడ నుంచి కోరుకున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు? అదే మొత్తం గవర్నమెంట్ వచ్చి మొత్తం క్లీన్ చేస్తే నీట్ చేసి ఇస్తే గుడికి మంచిగా ఉంటదని మేము కూడా కోరుకుంటున్నాం. సో మీరు ఇక్కడ రెగ్యులర్ గా వచ్చే భక్తులు? రెగ్యులర్ వచ్చాను. గుడి వాళ్ళే క్లీనింగ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం అయితే ఎవరు రాలేదు. నా మాట ఏమంటే ప్రభుత్వం వచ్చి కొద్దిగా క్లీనింగ్ చేస్తే వాళ్ళు కూడా హెల్ప్ ఉంటాయి కదా అని నేను కోరుకునేది అదే. సో మీరు ఈ చుట్టుపక్కలనే ఉండే వాళ్ళ? ఇక్కడే ఉంటాను. సో గుడి మాత్రమే మునిగింది అంటున్నారు కదా, ఈ చుట్టుపక్కల మీ ఇంటి చుట్టూ ఏమైనా జరిగిందంటారా? ఏం లేదు మేడం, ఆ ఏరియాలో. లో లయింగ్ ఏరియా, సో కిందకు ఉన్నది కాబట్టి అక్కడి నుంచి జరుగుతూ వెళ్ళింది. అయితే ప్రభుత్వం వచ్చి కొద్దిగా క్లీన్ చేస్తే నీట్ చేస్తే మంచిగా ఉంటది అన్నమాట. భక్తులకు రావడానికి కూడా వీలు ఉంటదని. మొత్తం అక్కడ మొత్తం రాళ్ళు గిట్లు మొత్తం వెళ్ళిపోయాయి. అది కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే కొద్దిగా మంచిగా ఉంటదని నా అభిప్రాయం. సరే, సో ఇది మనం వింటున్నాం కదా, ఇక్కడ ఉండే భక్తులు కానీ ఏం కోరుకుంటున్నారంటే ఇది చాలా పురాతనమైన గుడి, ఈ గుడికి కొంచెం సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి సహాయ చర్యలు జరగలేదనేసి జరగాలి అని కోరుకుంటున్నారు. సో మనం కూడా సపోర్ట్ చేద్దాం. ఈ గుడికి ఏదైతే పురాతనమైన గుడి ఉందో ఇక్కడ ఉండే భక్తులు చాలా చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ నాన్నలు తాతల కాలం నుంచి ఈ గుడికి వస్తున్నారు అని చెప్తున్నారు. సో ఈ గుడికి ఏదైతే మూసీ నది పక్కనే ఉంది కదా, సో ఎప్పుడు వచ్చినా ఈ వరద నీటికి ఈ మూసీ ప్రవాహంకి ఇది మొదటిసారి. అంటే ఎప్పుడో 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద జరిగింది అంటున్నారు. ఇంత జరగలేదు కానీ జరిగింది, కానీ ఇంత జరగలేదు. ఈసారి చాలా నష్టం జరిగింది వీళ్ళకి. 10-12 సంవత్సరం అవుతుంది. ఓకే, సో ఇది ఏమంటున్నారంటే చాలా నష్టం జరిగింది, ఈసారి మాత్రం చాలా నష్టం జరిగింది. సో ఈ నష్టాన్ని కొంచెం పూడ్చడానికి కానీ ఏదైనా చిరు సహాయం చర్యలు జరగాలని ప్రభుత్వం నుంచి కోరుకుందాం మనం. సో ఇది
మనం ఇవాళ పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ నుంచి చూపిస్తున్న ఈ మూసీ దగ్గర ఉండే గుడిలు. థ్యాంక్ యూ.